ఏంటిది ఇక్కడంతా ఏందో ప్రసాదాలు పెట్టి టెంకాయలు కొట్టి ఈ విధంగా ఎందుకు ఇట్లా చేశారని మీకైతే ఒక డౌట్ అయితే వస్తుందండి. ఇదైతే మా ఇంట్లో ఆచారం అండి. మా ఇంట్లో ఏ బిడ్డ పుట్టినా కూడా ఫస్ట్ అనేది మునీశ్వరునికి అయితే పుట్టిన వెంట్రుకలు అనేటివి ఇవ్వాలండి. పక్కన అయితే టెంపుల్ కూడా ఉందండి, కానీ ఆ టెంపుల్లో ఇవ్వరు. మా ఇంట్లో ఎవరైనా పూజారి పొద్దున్నేనే నిద్ర లేచి మునీశ్వరుని గుడి ఎదురుగా ఉన్న ఒక నదిలో అయితే స్నానం చేయాలండి. స్నానం చేసిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి టెంకాయ కొట్టేసి అక్కడ పూజ అంతా ముగించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా అయితే బంకమట్టితో మీరు చూస్తున్న విధంగా అయితే మునీశ్వరుని మట్టి బొమ్మతో అయితే ఈ విధంగా తయారు చేయాలి. అలా తయారు చేసిన తర్వాత దానిపైన పూలు, పసుపు, కుంకుమ, కడ్డీలు, టెంకాయ కొట్టి మొత్తం కూడా ఈ విధంగా ఇంట్లో నుంచి వండుకొని వచ్చిన ప్రసాదాన్ని ఒక గంపలో అయితే తీసుకొని వస్తారు. గంపలో తీసుకొచ్చిన ప్రసాదాన్ని ఈ విధంగా అయితే దేవునికి పెట్టాలి. పుట్టిన వెంట్రుకలు ఇచ్చేసిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా టెంకాయలు కొట్టాలి. ఆ ఇంట్లో వండిన ప్రసాదం కూడా ఈ ముందేవరు ఎవరికైతే ఉందో వారు మాత్రమే తినాలండి, మిగతా ఎవరు తినకూడదు. ఇలాంటి ఆచారమే మీలో